వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు హాస్టల్ వార్డెన్ 25th రోజు జరిగినటువంటి క్వశ్చన్లో చూసుకున్నట్టే ఒకటి జనాభా నుంచి క్వశ్చన్స్ అడిగాడు. జనాభా నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అంటే లింగ నిష్పత్తి ఉంది కదండి, ఎక్కువ ఏ డిస్టిక్లో ఉన్నాయని చెప్పేసి అంటే 1000:1049, 1079 ఇట్లా అని చెప్పేసి ఏ డిస్టిక్లో ఎక్కువ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లింగ నిష్పత్తి చూసుకుంటే నిర్మల్ జిల్లాలో అత్యధికంగా ఉంది. ఆ తర్వాత ఇంకా జనాభాలో బుద్ధిజము, జైనిజము, సిక్కులు, ముస్లింలు, క్రైస్తవులు, దేశ జనాభా ఎంత అని చెప్పేసి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉందని చెప్పేసి సీక్వెన్స్ అడిగిండు. నిన్నటి ఎగ్జామ్లో కానీ సరే, ఈరోజు ఎగ్జామ్లో కానీ సరే, నాకు ఎగ్జామ్స్ జరిగిన వాళ్ళు నాకు చెప్పారు కానీ టైం లేదు. అది కూడా కొన్ని క్వశ్చన్స్ నేను చెప్తాను. ఇప్పుడు ఈరోజు జరిగినట్టు క్వశ్చన్లో మోస్ట్లీగా ఫస్ట్ పేపరు 90 స్కోర్ చేయడం చాలా పెద్దగా అని చెప్పేసి విషయం అన్నారు. ప్రతి క్వశ్చన్ చూసుకున్నట్టయితే సీక్వెన్స్ ఆర్డర్సే అడుగుతున్నాడు అంటండి. ఏబిసిడీలు పైవన్నీ సరైనటివి, సరికానిటివి ఏవి, మొత్తం క్వశ్చన్లు చదివి ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ అంట. కొంతమందికి టైం సరిపోలేదు, కొంతమందికి టైం సరిపోయింది, క్వశ్చన్లు సరిపోయినా చేయలేకపోయినామని చెప్పేసి మనకు ఆస్పిరెంట్స్ చెప్పడం జరిగింది. ఇంకొకటి సదస్సుల మీద బ్రిక్స్ సదస్సు, నాటో సదస్సు, కాప్ సదస్సు, ఏసియన్ సదస్సులు ఎక్కడ జరుగుతున్నాయని అడిగితే చేయొచ్చు అంటానండి. ఈరోజు అడిగిన దాంట్లో సదస్సులు ఎక్కడ జరగడం కాదు, వాటిని సీక్వెన్సీ అడిగిందంట. సదస్సులు ఎప్పుడెప్పుడు ఈ ఇయర్లో ఎప్పుడెప్పుడు జరుగుతామని చెప్పి సీక్వెన్స్ అడిగిందంట. ఇంకోటి ఇవి ఏర్పడినటువంటి సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకొని వాటిని సీక్వెన్స్ ఆర్డర్లో జతపరచమని చెప్పేసి అడిగినాడంట క్వశ్చన్స్. ఇంకోటి సోషల్ అవుట్లుక్ నుంచి క్వశ్చన్లు మినిమం 5 to 7 క్వశ్చన్స్ సోషల్ అవుట్లుక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడంట. ఇంకో నుండి పాలిటీ నుంచి 73, 74 అమెండ్మెంట్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నాడంట. కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఓవరాల్గా 2023 జూన్ నుంచి తర్వాత 2024 మే వరకు క్వశ్చన్స్ అడిగాడంటే. ఇంకోటి 2021, 2022లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగిందని చెప్పేసి అన్నారు. ఇంకోటి నిజాంల యొక్క సంస్కృతి ఈ క్రింది వాటిలో ఎవరి యొక్క పరిపాలన గురించి సంబంధించిన అంటే మొఘలులు, శ్రీకృష్ణదేవరాయలు ఇట్లాంటి కింద సీక్వెన్స్ అడిగినట్టు. నిజాంలు వచ్చేసి మనకు మొఘలులకు సంబంధించిన దాంట్లో ఉంటుంది సంప్రదాయ కళ అని చెప్పేసి. ఇంకోటి ఎఫ్డిఐల గురించి అడిగినంట, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏ దేశం ఎక్కువ వచ్చినాయని చెప్పేసి, మార్సిస్సా, సింగపూరా, ఎంత వచ్చిందని చెప్పేసి. ఇంకొకటి జిఐ ట్యాక్స్ గురించి ఒకటి క్వశ్చన్. జిఐ ట్యాక్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలాంటివంటే ఈ వీటిలో ఎక్కువ ఏ దానికి సంబంధించిన జిఐ ట్యాక్స్ అని చెప్పేసి ఒకటి క్వశ్చన్ అడిగాడంట. ఇంకా నెక్స్ట్ వారసత్వ సంపదలు రామప్ప మీద ఒక క్వశ్చన్ అడిగాడంట. ఈ క్రింది వాటిలో వారసత్వ సంపద యునెస్కో గుర్తించినటువంటిది ఏదని చెప్పేసి తెలంగాణలో ఒకటి దానికి రామప్ప ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే యునెస్కో, యుఎన్ఈపి, యుఎన్ఐడిపి మీద క్వశ్చన్స్. ఇవి కూడా సరే సీక్వెన్స్ ఆర్డర్లు. ఇవి వేటికి సంబంధించిన సంస్థలు, వీటి యొక్క హెడ్ క్వార్టర్లు, ఇవి ఎప్పుడు ఏడుపడినాయని సీక్వెన్స్లు అడిగాడంట. అవార్డ్స్ మీద ఒక క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో 17 గోల్స్ అడిగాడంటే. ఈరోజు 4th యొక్క గోల్ ఏదని చెప్పేసి అడిగాడంట. వాటిని అంటే విద్యకు సంబంధించినదే లేకుంటే ఆరోగ్యానికి సంబంధించినట్టు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడంట. సస్టైనబుల్ డెవలప్మెంట్ 4th గోల్ వచ్చేసి విద్యకు సంబంధించిన, ఎడ్యుకేషన్ సంబంధించిన గోల్ అది. దాని మీద గోల్స్ చూసుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ చూసుకుంటే సీఎం సూర్య గారి గురించి ఒక క్వశ్చన్ అడిగాడంట. నిన్న 300 యూనిట్లు అని చెప్పేసి ఒకటి పిఎం మీద క్వశ్చన్ అడిగాడు సూర్య గారి నుంచి. ఈరోజు పిఎం సూర్య గారు ఎలాంటి అర్హతలు ఉండాలని చెప్పేసి ఒకటి అడిగాడు. అంటే భారతదేశ వ్యక్తి కంపల్సరీ ఉండాలి అంటే కింది వానిలో పిఎం సూర్య గారికి సంబంధించి కానిది ఏదని చెప్పేసి అడిగాడంట. అంటే ఆప్షన్స్ వచ్చేసి భారతదేశ వ్యక్తి కంపల్సరీ ఉండాలి, భారతదేశ ఓటర్ అయి ఉండాలి, 300 అంటే సూర్య పలకలు అమర్చడానికి కంపల్సరీ ఫ్లాట్ అంటే స్లాబ్ ఉన్న ఇల్లే ఉండాలి, తర్వాత కొండి అంటే విద్యుత్ కనెక్షన్ బిల్లు కంపల్సరీ ఉండాలని చెప్పేసి ఇట్లాంటి క్వశ్చన్ అడిగాడంట దాని మీద. ఇంకోటి కోవాక్సిన్, కోవిషీల్డ్ మీద నుంచి క్వశ్చన్. అంటే కోవిషీల్డ్ మీద నుంచి క్వశ్చన్ అంటే ఇది ఎటువంటి కింది వాటిలో సమస్యకు సంబంధించిన అంటే ఐసీఎంఆర్ అంటే కానిది ఏది, కింది వాటిలో కోవిషీల్డ్కి సంబంధించి కానిది ఏది, అయినది ఏది అని క్వశ్చన్ అడిగాడంట. అంటే 3 వచ్చేసి ఆప్షన్స్ కోవాక్సిన్కి సంబంధించింది, ఒకటే కోవిషీల్డ్కి సంబంధించిన క్వశ్చన్ అని చెప్పేసి ఆన్సర్ అంటున్నారు. ఇంకోటి రేపు వస్తే కూడా ఒకవేళ కోవాక్సిన్ వచ్చేసి మనకి సంబంధించినది ఏదంటే ఐసీఎంఆర్ మనకు హైదరాబాద్ సంబంధించిన కోవాక్సిన్ సంస్థలు 2 ఏర్పరుస్తుంది. ఈ నెక్స్ట్ కోవిషీల్డ్ వచ్చేసి ఆస్ట్రాజెనిక్ ఒకటి రష్యాకి సంబంధించిన వాళ్ళు మనకు ఇది 2 తయారు చేస్తారు. కోవిషీల్డ్, కోవాక్సిన్ మీద గురించి చూసుకోండి. ఇంకోటి ఎన్ఈపి 2020 మీద కూడా క్వశ్చన్ అడిగాడంట. అంటే ఎన్ఈపి 2020లో వచ్చినటువంటి క్వశ్చన్లు ఎట్లా అంటే మంత్రిత్వ శాఖ ఏ శాఖకి సంబంధించినది. ఇంకోటి వారసత్వ సంపద కళలకు సంబంధించిన దాంట్లో ఏంటికి సంబంధించిన డిపార్ట్మెంట్ అంటే కల్చరల్కి సంబంధించా లేకుంటే జియోగ్రఫీకి సంబంధించినవే
అని చెప్పేసి సర్వే అంటే ఆర్కియాలజీ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన వాటి మీద కొన్ని క్వశ్చన్స్ అడిగాడంట. ఇంకోటి పంచాయతీరాజ్ సంబంధించిన దాంట్లో అశోక్ మెహతా కమిటీ, ఎల్ఎంవి సింగ్ కమిటీ, ప్రకాష్ కమిటీ సంబంధించిన కమిటీలు అడిగి వీటిని సీక్వెన్స్ ఆర్డర్గా అడిగాడంట. మరి ఎట్లంటే ఎప్పుడెప్పుడు ఏర్పడినాయని చెప్పేసి. తెలంగాణలో గుడ్ల ఉత్పత్తి ఎన్నో స్థానంలో ఉంది దేశంలో అని చెప్పేసి అడిగాడంట. అంటే 8వ స్థానం, 5వ స్థానం, 6వ స్థానం, 7వ స్థానం అని చెప్పేసి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది సోషల్ అవుట్లుక్ నుంచి బిట్టండి ఒకటి. అత్యధికంగా ఏ ధాన్యాలు పండినాయి 2022-23 అని చెప్పేసి భారతదేశంలో అని చెప్పేసి అడిగంటే ఇది కందిపప్పు, ఇంకోటి మినుములు అని చెప్పేసి దాని మీద సంబంధించి క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు సెకండ్ పేపర్ సంబంధించిన క్వశ్చన్స్లో దాదాపు అంటే మనకు ఒక 20-22 క్వశ్చన్లు చెప్పారు ఆస్పిరెంట్స్. రక్షక తంత్రాల మీద ఒక క్వశ్చన్ అడిగాడండి. రక్షక తంత్రాల మీద ఎట్లాంటి క్వశ్చన్ అంటే ప్రతిగమనం ఇచ్చి సీక్వెన్స్ ఆర్డర్ అంట. ప్రతిగమనం ఇచ్చి సీక్వెన్స్ ఎట్లాంటి ఆర్డర్ అడిగాడంటే క్వశ్చన్ డిఫికల్ట్గా. ఈ క్రింది వాటిలో ప్రతిగమనకు సంబంధించిన సీక్వెన్స్ ఆర్డర్ అంటే ప్రతిగమనకు సంబంధించిన ఏవైతే ఉండో వాటిని సీక్వెన్స్ అడిగితే చెప్పగలుగుతారంట. కానీ ప్రతిగమనం కింద ఇచ్చి దమనమా, తర్వాత కొండి నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రతిక్షేపణం, నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రక్షేపణం అని చెప్పేసి క్వశ్చన్ అడిగారంట. ప్రతిగమనము, దమనము, ప్రక్షేపణం సంబంధించి వీటిని సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టమని చెప్పినంట. అసలు ఆ క్వశ్చన్స్ ఎట్లా అంటుంటో కూడా నాకు కూడా ఇంతవరకు నాకు కూడా రక్షక తంత్రాలలో పట్టుంది, కానీ ఇంత క్వశ్చన్స్ అడుగుతారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎలాంటి క్వశ్చన్లో కూడా తెలియదు. ఇంకోటి కూడా సరే సమ్మిళిత విద్య మీద క్వశ్చన్స్ అడిగాడంట. సమ్మిళిత విద్యన, సాహిత్య విద్యన ఎటువంటి సంబంధించినది. ఇంకోటి కోల్బర్గ్, పియాజే, మాస్లో, ఎరిక్సన్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగి వీటిని సీక్వెన్స్ ఆర్డర్ అడంట. తర్వాత కొండి వీటికి సంబంధించిన క్వశ్చన్లు ఏవి అని చెప్పేసి వీటి యొక్క భావాలు, అర్థాలు అని సరే మాస్లో ఉండే కదండి. మాస్లోకి సంబంధించిన 5 నీడ్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన దాని సీక్వెన్స్ ఒకటి. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో సిద్ధాంతం ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన క్వశ్చన్లు. కోల్బర్గ్ యొక్క నైతిక సిద్ధాంతం ఉంది కదా, వాటి యొక్క సంబంధించిన సిద్ధాంతాలు, వరుసలు, దశలు అని చెప్పేసి వాటి మీద కొన్ని క్వశ్చన్లు అడిగి సీక్వెన్స్ ఆర్డర్ మొత్తం క్వశ్చన్లు సీక్వెన్స్ ఆర్డర్లు పైవేవి, సరైనవి, సరికానివి, ఏబిసిడీలు ఇవే అడిగాడంటండి. క్వశ్చన్ పేపర్ అయితే 200 రావడం చాలా గొప్ప సార్ అని చెప్పేసి ఆస్పిరెంట్స్ అంటున్నారు. కాబట్టి చూద్దాం, మరి ఇంకా నార్మలైజేషన్ ఉంటుంది కాబట్టి తగ్గొచ్చు పెరగొచ్చు అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే స్పియర్మన్ సంబంధించిన క్వశ్చన్ అడిగంట సైకాలజీలో. నెక్స్ట్ వన్ చూసుకుంటే 60PF క్యాటిల్ గురించి సంబంధించిన ఒకటి సైకాలజీలో క్వశ్చన్ ఉంటుంది, దాని మీద క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ ఉంటే స్టాండర్డ్ ఫీడ్ బీనే మీద క్వశ్చన్ అడిగాడంట. ఇప్పుడు స్టాండర్డ్ ఫీడ్ బీనే ఉన్నాడు కదండి, దాని మీద అంటే రేటింగ్ స్కేల్ గురించి అడిగాడు ఏం చంపించి. ఇంకోటి మనకు నామినల్ స్కేలు, రేటింగ్ స్కేలు, ఆర్డినల్ స్కేలు అని చెప్పేసి మనకు రేషియో స్కేల్ సంబంధించిన స్కేల్స్ మీద క్వశ్చన్స్ అడిగాడంట ఈరోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా సరే. ఇంకోటి సంబంధించి ఇది కూడా క్వశ్చన్ డిఫికల్ట్ క్వశ్చన్ అడిగాడంటండి. డిస్క్వాలిఫియా, డిస్గ్రాఫియా, డిస్ఫేసియా అడిగి వీటికి సంబంధించిన ఏదైతే లోపం ఉందో వాటిని జతపరచమంటే చేయవచ్చు, కానీ వీటిని ఆరోహణ అవరోహణ క్రమంలో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ నుంచి అవరోహణ క్రమంలో అడగమని చెప్పేసి చేయమని చెప్పేసి అడిగాడంట. అది అసలు మరి అది ఎట్లాంటి క్వశ్చన్ నాకు కూడా అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రొబెల్ గురించి, మెరియా మాంటెస్సరీ, స్వామి వివేకానంద గురించి క్వశ్చన్స్ అడిగాడంట. అవి కూడా క్వశ్చన్స్ ఎలాంటివి అంటే వీటి గురించి సంబంధించి ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ ఉన్నటివి చేయమని చెప్పేసి అన్నాడంట. వీళ్ళ దాంట్లో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి. ఇంకోటి ప్రొబెల్ వీళ్ళంతకు సంబంధించిన గ్రంథాల గురించి అడిగి నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆర్డర్స్ అడిగాడంట. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడంట. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని చెప్పేసి ఒకటి, ఆధ్యాత్మికత సంబంధించిన గ్రంథాలు ఏవి రెండు అని చెప్పేసి మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పేసి ఒకటి సీక్వెన్స్ ఆర్డర్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆక్సియాలజీ, మెటాఫిజిక్స్, ఎపిస్టమాలజీ అని చెప్పేసి మనకు ఫిలాసఫీలో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. వీటికి సంబంధించిన క్వశ్చన్లు అడిగాడంట. ఏవేకి సంబంధించిన వాటికి సంబంధించినది అంటే భౌతిక శాస్త్రానికి సంబంధించినటివే, లేకుంటే వాక్యానికి సంబంధించిన, సంస్కృతికి సంబంధించిన ఏదని చెప్పేసి. ఇంకోటి కళల గురించి కూడా సంస్కృతి కళలు, సాంస్కృతికము, సామాజిక అభివృద్ధి వీటి మీద కూడా క్వశ్చన్స్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే సాహిత్య విధ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే స్టాట్స్లో వచ్చేసి వ్యాప్తి, బహుళకము, స్టాండర్డ్ డివిజన్, క్వార్టర్ డివిజన్, సంభావ్యత వక్రరేఖల ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగి ఈ కింద సీక్వెన్స్ ఆర్డర్ అడిగాడంటండి. అవి ఎట్లాంటి క్వశ్చన్ అంటే బహుళకం ఇచ్చి బహుళం యొక్క ఈరోజు క్వశ్చన్లు ఒకటే ఒక క్వశ్చన్ అడిగాడంట. అది వచ్చేసి ఏదో క్రమవిచలన సిద్ధాంతం m=80, తర్వాత s=0.25, తర్వాత ఇంకోటి z=8 అని చెప్పేసి ఏదో క్వశ్చన్ అడిగి దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడిగాడంట. అది క్యాటిల్ అంట, దాని క్యాటిల్కి ఎంత అని చెప్పేసి అడిగాడంట. అదైతే నాకు కూడా అంత ఐడియా లేదండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రమ విచలన సిద్ధాంతము, ప్రాపర్టీస్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎర్లీ చైల్డ్హుడ్ సెంటర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఈసీసీ ఉంది కదా, వీటికి సంబంధించిన సీక్వెన్స్ క్వశ్చన్స్ అడిగాడంట. ఏంటికి సంబంధం అని చెప్పేసి. నెక్స్ట్ వన్ చూసుకుంటే NEP 2020లో దీంట్లో సంబంధించిన దశలు అడిగాడంట. అంటే NEP సంబంధంలో దీని కిందికి సంబంధించి అని చెప్పేసి సీక్వెన్స్ అడగ ఉన్నత క్రమ నిబంధనం అంటే పాఠశాల విద్య, పూర్వ ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, మాధ్యమిక విద్య అని చెప్పేసి సీక్వెన్స్ ఆర్డర్ అడిగాడంటే. ఇంకోటి NEP విద్యలో
ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవని చెప్పేసి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే కొఠారి కమిషన్ అడిగాడంట. కొఠారి కమిషన్ గురించి, రాధాకృష్ణ కమిషన్ గురించి అడిగాడంట. ఇవన్నీ క్వశ్చన్స్ అడిగి వీటికి సంబంధించిన ఏ కమిషన్ సంబంధించినదని చెప్పేసి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే కొఠారి ఎన్ఈపి 1986 ఒకటి మొదలైన కమిషన్స్ గురించి క్వశ్చన్స్ అడిగి వీటిలో ఏవేవి ఉన్నవి ఏవేవి లేవని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే జనాభా విద్య మీద ఒక క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే పర్యావరణ విద్యలు అంటే పర్యావరణ విద్య లాంటి క్వశ్చన్స్ ఎలాంటివి అంటే మనకు సంబంధించినవి పర్యావరణ విద్య ఏవైతే ఉన్నావో ఏ ఒక్క సంస్థలు ఉండో వాటిని కూడా సీక్వెన్స్గా పెట్టమని చెప్పేసి అడిగాడంట. సీక్వెన్స్లో ఎప్పుడు ఎప్పుడు ఏర్పడినవి అని చెప్పేసి ఏం కథ అనేది. నెక్స్ట్ వన్ చూసుకుంటే హార్టింగ్ కమిటీ మీద ఒక క్వశ్చన్ అడిగాడంట. హార్టింగ్ కమిషను స్కూల్ యొక్క టీచర్ల యొక్క జీతాలు, దాంట్లో ఆప్షన్స్, ఎవరెవరికైతే సంబంధించి ఏవని చెప్పేసి ఒకటి అంట. యునెస్కో, యునెపి, యునెడిపి అని చెప్పేసి దీంట్లో కూడా సరే దీనికి సంబంధించిన సీక్వెన్స్లు ఎప్పుడు ఏర్పడినావి అని చెప్పేసి దానికి ఆర్డర్గా పెట్టమని చెప్పేసి అడిగాడంట, వరుస క్రమాలు. ఇంకా మనకు వచ్చేసి దీంట్లోనే ఇప్పుడు మనకు చార్లెస్ వుడ్కు సంబంధించి, తర్వాత మనకు ఇంకోటి ఏంటంటే ఈ మౌంట్ బాటన్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, వాటికి సంబంధించిన ఎప్పుడెప్పుడు ఏం సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడం జరిగిందంట. ఇంకా వచ్చేసి ఇక్కడ నిన్నటి ఇచ్చిన క్వశ్చన్లో వచ్చేసి నిన్నటి దాంట్లో వచ్చేసి నేను క్వశ్చన్ చూసుకుంటే దాంట్లో మనకు ఏదంటే పానిపాట్ యుద్ధం ఎప్పుడు జరిగిందని చెప్పేసి ఒకటి క్వశ్చన్ అడగడం జరిగిందంట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు పానిపాట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందని. నెక్స్ట్ వన్ చూసుకుంటే పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం కూడా సంబంధించి చామ్స్కీ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు అని చెప్పేసి అడగడం జరిగింది. ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు ఏర్పరిచినారని చెప్పేసి నేను దాంట్లో క్వశ్చన్ అడగడం జరిగిందంట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇంకా పాలిటీ నుంచి క్వశ్చన్లు 73, 74 అమెండ్మెంట్ల గురించి ఏవేవి సంబంధించి దాంట్లో ఉన్నాయి కదా, దశలు 243 నుంచి లాస్ట్ వరకు ఎప్పుడెప్పుడు అడిగినారని చెప్పేసి అదొకటి. ఈరోజు క్వశ్చన్లో ఇంకొకటి రాష్ట్రపతి యొక్క అధికరణ నియామకం ఏదని చెప్పేసి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సంబంధించిన క్వశ్చన్ దాంట్లో ఇచ్చారంటే. ఇంకోటి ఆర్టికల్స్ 21, 28, 29, 23 ఇవి సంబంధించి సమానత్వ, ఇప్పుడు మన ఆర్టికల్స్ ఉన్నాయి కదా ప్రాథమిక హక్కులు, ఆర్టికల్ సంబంధించిన క్వశ్చన్లు 29, 30 ఈ సంబంధించిన క్వశ్చన్. ఇంకోటి మనకు ఆర్టీఏ యాక్ట్ 2009 మీద కూడా క్వశ్చన్స్ చాలా అడిగాడండి. ఇప్పుడు ఆర్టీఏ ఉంది కదా, ఆర్టీఏ 2009 ఉంది కదా, దాని మీద కూడా క్వశ్చన్లు. ఎన్సీఎఫ్ 2005 మీద క్వశ్చన్లు. ఎస్పాల్ కమిటీ కూడా అడిగిండు. ఇంకోటి ఎస్పాల్ కమిటీ అడిగిండు. తర్వాత కొండి మనకు ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ నుంచి క్వశ్చన్ అడిగాడు. వీటి మీద కూడా క్వశ్చన్లు అడిగాడంట. ఆర్టీఏ 2009లో సంబంధించినవి ఒక అనుబంధ షెడ్యూల్ మీద క్వశ్చన్లు ఒకటి అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎన్ని సెక్షన్లు ఎన్ని ఉన్నాయి, 28 సెక్షన్లు ఉంటాయి. 28 సెక్షన్లు సంథింగ్ ఏమో ఉన్నాయండి, అంత గుర్తుకొస్తలేదు. ఆ తర్వాత కొండి మనకు ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని సెక్షన్లు ఉన్నవి, ఎన్ని అనుబంధ షెడ్యూల్ నుంచి క్వశ్చన్స్ అడిగాడంట. ప్రాథమిక విద్య దేనికి సంబంధించి 1 నుంచి 8వ తరగతి వరకు ఎంత ఏజ్ ఉండాలి, అసలుకి మాధ్యమిక విద్య ఎంత ఉండాలని చెప్పేసి దాని మీద కూడా క్వశ్చన్లు అడిగాడంట. తర్వాత కొండి ఆర్టీఏలో ప్రతి సెక్షన్స్ ఉన్నాయి కదా, అంటే సబ్సిడీ పిల్లలకి ప్రత్యేక స్కూళ్ళలో ప్రైవేట్ స్కూల్ ఎంత ఇలా అన్నిటి స్కూల్ ఎంత ఇవ్వాలని చెప్పేసి వాటి మీద కూడా క్వశ్చన్స్ ఈరోజు 25%, 30%, 50% అనే ఒకటి. ఎస్ఎంసీ ఉన్నాయి కదా, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఉన్నాయి కదా, దాంట్లో అసలుకి స్కూల్ పిల్లల యొక్క ఉపాధ్యాయులు అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఎంత పర్సెంటేజ్ ఉండాలా, దాంట్లో మహిళలకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు స్కూల్ కమిటీలో శాతాలని చెప్పేసి దాని మీద క్వశ్చన్స్ అడిగినవి. ఇక రేపటి క్వశ్చన్స్ కూడా ఏదైనా నాకు దొరికితే రేపటి క్వశ్చన్లు కూడా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే మీకు మ్యాక్సిమం క్వశ్చన్లు అన్నీ తెలిసిపోతాయి, అర్థం కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వన్. మన ఏదైనా ఇంకేదైనా ఉంటే అప్డేట్ నేను ఇస్తాను. డిఎస్ గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు వస్తే అది కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వన్.